నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళే ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. ఆయన కన్నా ముందు కూడా చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ఇప్పుడు ఆయన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి, అంతకుముందు చూసుకుంటే ఎన్టీ రామారావు, అంతకుముందు చూసుకుంటే మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, భాను వెంకటరామరెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు. కానీ వాళ్ళందరూ ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఒక ఎత్తు. ఏ విషయంలో? పరిపాలనలో కాదు. ఆయన హయాంలో అధికారులు ఇబ్బంది పడినట్టుగా ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఇబ్బంది పడలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు 2004 నుంచి 2009 వరకు. ఆయన హయాంలో పనిచేసిన అధికారులు తరువాత రోసయ్య వచ్చినప్పుడు, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. ఎవరి మీద కూడా కేసులు పెట్టాల్సిన పరిస్థితులు రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికారులు, పనిచేసిన అధికారుల మీద చాలామంది మీద కేసులు పడ్డాయి. ముఖ్యంగా చిత్రమైన విషయం ఏంటంటే, కేసులు పెట్టి విచారణ చేపట్టాల్సిన పోలీసుల మీదే కేసులు పెట్టాల్సి వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న, మిగతా వాళ్ళకి ఉన్న డిఫరెన్స్. ముఖ్యమంత్రులుగా మిగతా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న డిఫరెన్స్ కేవలం పోలీసులే కాదు, డాక్టర్ల మీద కేసులు పడ్డాయి, రెవెన్యూ అధికారుల మీద కేసులు పడ్డాయి, పోలీసుల మీద కేసులు పడ్డాయి, ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా కేసులు పడ్డాయి. ఇంకా మిగిలిపోయింది ఎవరనేది నాకు తెలీదు. మీకు ఎవరు ఉంటే తెలిస్తే కమెంట్ బాక్స్లో పెట్టండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం విషయానికి వస్తే పివి సునీల్ కుమార్, ఈయన జగన్మోహన్ రెడ్డికి ఇష్టుడు అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఈయన మీద ఇంకొక ఆరోపణ ఏంటంటే, వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఈయన వీరాభిమాని, వీరభక్తుడు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. సో ఆ కారణం చేతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే ఆరోపణలు పివి సునీల్ కుమార్ మీద ఉన్నాయి. పివి సునీల్ కుమార్ రఘురామకృష్ణంరాజుని కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల మీద ఇప్పుడు ఆయన పోలీసు విచారణను కూడా ఎదుర్కొంటున్నారు. సో పోలీసు విచారణని ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటే, రఘురామకృష్ణంరాజు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ ఆయనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరు నచ్చలేదు. ఏ పార్టీలో అయితే చేరారో, ఏ పార్టీలో అయితే పనిచేస్తున్నారో ఆ పార్టీ అధినేత పనితీరు నచ్చక ఆయన ఎండగట్టడం మొదలుపెట్టారు. ఎండగట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి, అంటే మొదట్లో విమర్శలు నార్మల్గానే ఉండేవి. అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, చూసుకోవాలి ముఖ్యమంత్రి అని చెప్పేసి సున్నితంగానే చెప్పారు రఘురామకృష్ణరాజు. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు సరిగదా. పార్టీలోని కొంతమంది నేతలు రఘురామకృష్ణరాజుని టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. దీంతో ఆయనకి చిర్రెత్తుకొచ్చింది. ఏకంగా అసలు ముఖ్యమంత్రి మీదే రచ్చబండ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు రఘురామకృష్ణరాజు. సో ఇక తీరా చూస్తే రఘురామకృష్ణరాజుని టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎలాగైనా సరే ఆయన పెడుతున్న ఈ రచ్చబండ కార్యక్రమాలన్నీ మూతపడాలి, రఘురామకృష్ణరాజు నోరు మూపించాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. సో అందుకనే ఆయన మీదకి పివి సునీల్ కుమార్ని వదిలారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలామంది ఆరోపిస్తుంటారు. రఘురామకృష్ణరాజు ప్రధాన ఆరోపణ కూడా అదే. ఆయన మీదకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పివి సునీల్ కుమార్ని వదిలారని, ఆయన బర్త్డే రోజునే అరెస్టు చేసి తీసుకువెళ్ళి కస్టోడియల్ టార్చర్ పెట్టారని, ఆ కస్టోడియల్ టార్చర్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సో ఆయన కాళ్ళన్నీ కందిపోయేలాగా చెత్తగొట్టేశారు. ఒక వ్యక్తి ఏకంగా గుండెల మీద కూర్చొని, ఆయన గుండెకి ఆపరేషన్ చేయించుకున్నారని తెలిసి కూడా ఆయన గుండెల మీద కూర్చొని మరీ కొట్టారు అని చెప్పేసి. అలాగే ఆయన కాళ్ళకి ఈ ఇనప తీగలేవో చుట్టి ఇబ్బందులు పాలు చేశారని కూడా, వాతలు తేలేలాగా, ఆయన డయాబెటిక్ పేషెంట్ అని తెలిసి కూడా గాయాలయ్యేలాగా ఇనప తీగల్ని కాల్చి ఆయన గిలకల దగ్గర చుట్టారు, వాతలు పడేలాగా అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే ఈ ఆరోపణలన్నీ కూడా తప్పు. అసలు రఘురామకృష్ణరాజుని మేము కొట్టలేదు అని చెప్పేసి ప్రభుత్వం, అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసింది. సో గుంటూరు జీజీహెచ్కి తరలించింది రఘురామకృష్ణరాజుని. అక్కడ రఘురామకృష్ణరాజు మీద అసలు కస్టోడియల్ టార్చరే జరగలేదు అని చెప్పేసి అప్పటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, లెటర్ కూడా ఇచ్చారు, పత్రం కూడా ఇచ్చారు. అయితే రఘురామకృష్ణరాజు ఎక్కడూ కూడా వాటిని వదిలిపెట్టలేదు. ఆయన ఇదే గాయాలతోటి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఆసుపత్రిలో తనకి వైద్య పరీక్షలు జరగాలి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. ఆ క్రమంలోనే వైద్య పరీక్షలు జరిగితే ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్పేసి నివేదిక వచ్చింది. సో దీని మీదే ఇప్పుడు పివి సునీల్ కుమార్ విచారణని ఎదుర్కొంటున్నారు.
అయితే పివి సునీల్ కుమార్ కూడా వెంటనే నేరం ఒప్పేసుకొని నేనే చేశాను, లేకపోతే నాకు పలానా వాళ్ళ నుంచి ఆర్డర్ వచ్చింది, సో పైనుంచి వచ్చిన ఆర్డర్స్ మేరకే ఇలాగ టార్చర్ చేశానని చెప్పేసి ఆయన ఏం ఒప్పుకోలేదు. సో ఆయనని ఏమేం ప్రశ్నలు అడిగారు, ఆయన ఎటువంటి సమాధానాలు చెప్పారు అని చెప్పేసి మనం ఒకసారి చూడాలి కదా. సో దాని గురించి మీకు కొన్ని డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. పివి సునీల్ కుమార్ ఇవాళ విచారణకి హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టడీ చిత్రహింసల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను దర్యాప్తు అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. చూసారా, మరి చేసిన పాపాలు మామూలు కాదు, ఆరోపణలు ఆయన మీద ఎక్కువ స్థాయిలోనే ఉన్నాయి. మరి ఆ పాపాలకు సంబంధించి విచారణ ఎదుర్కొనేటప్పుడు కేసులో ఉక్కిరిబిక్కిరే అవుతారు. సో దీనికి సంబంధించి సోమవారం గుంటూరులోని సిసిఎస్ కార్యాలయం వేదికగా సుదీర్ఘ విచారణ జరిగింది. సుమారు 5 గంటల పాటు సాగిన ఈ హై డ్రామాలో దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ సంధించిన ప్రశ్నలకు సునీల్ కుమార్ నీళ్లు నమిలినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇక విచారణ నిమిత్తం పివి సునీల్ కుమార్ సోమవారం ఉదయం గుంటూరు సిసిఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10:45 స్టార్ట్ అయిందంటండి విచారణ. సో మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎడతెరిపి లేకుండా కొనసాగింది. సో నాకు తెలిసి దాదాపు 4 గంటల పాటు ఏమో అయి ఉంటుంది. సో అనంతరం గంట సేపు విరామం ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్ళీ విచారణ మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 2 విఆర్ఓల సమక్షంలో ఈ మొత్తం ప్రక్రియను నిర్వహించారు. పారదర్శకత కోసం విచారణ మొత్తాన్ని వీడియో చిత్రీకరించారు. అంటే మళ్ళీ నన్ను కొట్టారని చెప్పేసి ఈయన కూడా కేసు ఏమన్నా పెట్టొచ్చు కదా. సో అందుకని మొత్తం వీడియో చిత్రీకరించారట. ఇక దర్యాప్తు అధికారి దామోదర్ నేరుగా పాయింట్కి వచ్చేశారు. రఘురామకృష్ణరాజును కస్టడీలోకి తీసుకున్న రోజు రాత్రి ఏం జరిగిందనే దానిపై లోతుగా ప్రశ్నించారు. ఒక ఎంపీని కస్టడీలో ఉంచుకొని ఎందుకు చిత్రహింసలు పెట్టాల్సి వచ్చింది అని, దీని వెనుక మీ ఉద్దేశం ఏంటి, ఏం ఆశించి కొట్టారని నిలదీశారు. అంటే ఏం ఆశించారు అని అంటే ఏమైనా డబ్బులు ఇచ్చారా మీకు ఎవరైనా అని అర్థమేమో మేబీ. రఘురామను కొట్టడానికి బయట వ్యక్తులు వచ్చారా, ముసుగు ధరించిన వచ్చి దాడి చేసిన ఆ వ్యక్తులు ఎవరు, వారిని అక్కడికి రప్పించింది ఎవరు, మీకు వారిలో ఎవరైనా తెలుసా అని సునీల్ని ప్రశ్నించారు. సో ఇందాక మనం చెప్పాం కదా, ముసుగు ధరించి కూడా కొంతమంది వచ్చి లోపలికి వచ్చి కొట్టి వెళ్ళారని. మరి ఆ ముసుగు దొంగలు ఎవరు అని చెప్పేసి కూడా దీని మీద మరి ఆయనకి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎందుకంటే సిఐడి చీఫ్గా ఉన్నారు. మరి సిఐడి చీఫ్గా ఉన్న వ్యక్తి ఆ కస్టడీ సమయంలో, విచారణ సమయంలో రఘురామకృష్ణరాజుని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న సమయంలో మరి ముసుగు ధరించి ఆ పోలీస్ స్టేషన్లోకి ఎవరో వచ్చారు అంటే మరి సిఐడి చీఫ్కి తెలియకుండానే వస్తారా? సిఐడి చీఫ్కి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే అలా జరుగుతుందా? మరి దీని మీదే ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. కేవలం మీ నిర్ణయంతోనే ఇదంతా చేశారా, లేక అప్పటి ప్రభుత్వం పెద్దల నుంచి మీకేమైనా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయా, ఎవరిని మెప్పించడానికి పనిచేశారని సునీల్ కుమార్ను ఆరా తీశారు. మరి లేకపోతే రఘురామకృష్ణరాజుగాను పివి సునీల్ కుమార్కి ఏమైనా గట్టు తగాదాలు ఉన్నాయా, లేకపోతే ఇళ్ల దగ్గర ఏమన్నా ప్లేసుల దగ్గర తగాదాలు ఉన్నాయా, ఎందుకని ఆయన్ని తీసుకొచ్చి హింసిస్తారు? మరి ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా అని చెప్పేసి అందుకే అడిగారు. ఇక రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని ఊపిరాడకుండా చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది మీరేనా, మీకు ఏమైనా వ్యక్తిగత కక్ష ఉందా అని ప్రశ్నించారు. మరి ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారని తెలిసి కూడా ఆయన గుండెల మీద కూర్చొని టార్చర్ ఎందుకు చేశారు అంటే ఆయన చంపేయాలని ఉద్దేశమా, ఆయన్ని లేకుండా చేయాలని ప్లాన్ ఏమన్నా వేశారా? సో అది ఇచ్చింది ఎవరు? ఒకవేళ అలాంటి ఆదేశాలు వస్తే అలాంటి ఆదేశాలు ఇచ్చింది ఎవరు అని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు కదా మరి. సో ఇక ఈ కేసులో మరో నిందితుడు అప్పటి అధికారి సునీల్ నాయక్ పాత్రపై పోలీసులు ప్రశ్నలు కురిపించారు. ప్రాథమిక విచారణ చేసిన సునీల్ నాయక్ను హుటాహుటిన గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి ఎందుకు పంపించారు? కేవలం రఘురామను కొట్టించడానికే అతన్ని అక్కడికి పంపించారా? కస్టడీలో దెబ్బలు తగిలిన తర్వాత మీరు ఏం చేశారు? దీనిపై ఏమైనా అంతర్గత విచారణ జరిపారా? క్రింది స్థాయి సిబ్బంది తప్పు చేశారని భావిస్తే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని కూడా ఆయన్ని ప్రశ్నించారు. సో ఇక సునీల్ కుమార్ మరి సమాధానాలు చెప్పాలి కదా. మరి ఆయన ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు వరకు మనం విన్నవన్నీ ప్రశ్నలు, మరి సమాధానాలు కూడా మనం తెలుసుకోవాలి కదా. సో సమాధానాలు ఏం చెప్పారో చూద్దాం. ఎస్పీ దామోదర్ అడిగిన ప్రశ్నలకు పివి సునీల్ కుమార్ పొడిగానే సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి మన దగ్గర ఏమైనా సమాధానాలు కరెక్ట్ ఆన్సర్లు ఉంటేనేగా, ఎందుకు కొట్టామనే దానికి కరెక్ట్ ఆన్సర్ ఉండాలంటే ఎవరు కొట్టమన్నారో చెప్పాలి, ఎవరు కొట్టించారో చెప్పాలి. సో మరి దానికి సమాధానాలు చెప్పలేరు, చెప్తే ఏమైపోతారో తర్వాత. ఇక చాలా ప్రశ్నలకు నాకు తెలియదు అంటూ దాటవేసే ధోరణి ప్రదర్శించారు. మరికొన్ని కీలకమైన ప్రశ్నలకు రికార్డుల్లో సమాధానాలు ఉంటాయని వాటిని చూసుకోండి అని అంటూ బదులిచ్చారు. అంటే చెప్పడానికి ఏమైంది ఎడదాకా వచ్చిన తర్వాత? ఎందుకో మరి అంత ఇబ్బంది. మరికొన్నిసార్లు మౌనంగానూ ఉండిపోయారు.
కొన్ని ప్రశ్నలకి మౌనంగా ఉండిపోతే దానికి అర్థం ఏంటంటే మీరు అడిగిన దానికి నేను ఒప్పేసుకుంటున్నాను అని అర్థం అవుతుంది. ఎందుకంటే పెద్దలు కూడా అంటారు మౌనం అర్థం అంగీకారం అని. సో దీన్ని బట్టి విచారణకు ఆయన ఏమాత్రం సహకరించలేదని అధికారుల వైఖరి ప్రకారం తెలుస్తుంది. కొట్టిన దానిపై అప్పట్లో ఏమైనా నివేదిక ఇచ్చారా అని అడిగితే సమాధానాన్ని దాటవేశారట. ఇక సునీల్ కుమార్ నుంచి ఆశించిన స్థాయిలో సమాధానాలు రాకపోవడంతో దర్యాప్తు అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. మరి లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు పాపం. ఆయన విచారణకు సహకరించనందుకు మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయనున్నారు. ఈ విచారణ నేపథ్యంలో గుంటూరు CCS వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవసరమే, ఎందుకంటే ఇప్పటివరకు చాలా కేసుల్లో చాలామంది సాక్షులు వెళ్ళిపోయారు. ఎందుకంటే బాబాయ్ కేసే చూసాం, కొంతమంది వెళ్ళిపోయారు. అప్పట్లో చూస్తే పరిటాల రవి కేసు ఎంతమంది వెళ్ళిపోయారో చెప్పలేం. ఇప్పుడు తాజాగా పరకామణి కేసులో కూడా ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఇంకెంతమంది వెళ్తారో చెప్పలేం. అందుకని ఈ కేసుకు సంబంధించి కూడా పివి సునీల్ కుమార్ని విచారిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చాలా బందోబస్తు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మాజీ ఎంపీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్కి సంబంధించిన కేసుకు సంబంధించిన విచారణ, ఆయనని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసుకు సంబంధించిన విచారణ, మరి ఇలాంటి వాటిల్లో కీలకమైన సాక్షి లేకపోతే కీలకమైన నిందితుడిగా ఉన్న వ్యక్తిని విచారిస్తున్నప్పుడు మరి ఆ మాత్రం బందోబస్తు పెట్టడం ఖచ్చితంగా అవసరమని చెప్పుకోవాలి. సో మరి రఘురామకృష్ణరాజుకే న్యాయం చేయడం ఇంత ఆలస్యమైంది అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా చాలామంది మాట్లాడుతూ వచ్చారు. అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సో మరి ఆలస్యం అయిందా అంటే ఎస్ అయిందనే చెప్పాలి. ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించింది, రఘురామకృష్ణరాజు విషయంలో ఆయనకి న్యాయం చేయాల్సిన విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుంది, ఎక్కడ ఆలస్యం జరుగుతుంది అంటే ప్రభుత్వం వైపు నుంచి ఉందా లేకపోతే అధికారుల వైపు నుంచి ఉందా, ఏ రకంగా ఆలస్యం జరుగుతుంది అన్న విషయాల మీద మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సమాధానం వస్తుందేమో చూడాలి. మొత్తం మీద రఘురామకృష్ణరాజుకు సంబంధించిన కేసులో ఇప్పటికైనా ఆ కేసు విచారణ అంతా కూడా ముందుకు కదులుతున్నందుకు కొంతవరకు రఘురామకృష్ణరాజు దళం కావచ్చు లేకపోతే ఆయన సైన్యం కావచ్చు లేకపోతే ఆయన అభిమానులు కావచ్చు కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఆయన టార్చర్ చేశారో వాళ్ళందరినీ కూడా విచారించి శిక్ష పడేలాగా చెయ్యాలి అని చెప్పేసి కూడా వాళ్ళంతా గట్టిగా కోరుకుంటున్నారు. సో మరి ఖచ్చితంగా చట్టం గెలవాలని మనము కోరుకుందాం. థ్యాంక్ యూ.